నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సాఫ్ట్‌వేర్ జాబ్ పుణ్యమా అని ఆ సాలరీ సంగతి దేవుడెరుగు గానీ, బోనస్‌ల కింద బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తుంది. అంటే దానికి తోడు మన మొబైల్‌లు. 24 గంటలు ఆ మొబైల్ స్క్రీన్ ఇలా పట్టుకుంటాం. అప్పుడు తల ఇలా బెండ్ అవుతుంది. ఇలా బెండ్ అవుతుంది. ఇలా బెండ్ అవ్వడం వల్ల ఆ హెడ్ వెయిట్ అంతా కూడా ఈ నెక్ పైన పడడం వల్ల నెక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ నెక్ పెయిన్ నుంచి అంటే ఒకవేళ మీకు మోడరేట్ నెక్ పెయిన్ ఉంటే ఇప్పుడేదైతే చూయిస్తున్నామో ఆ నెక్ పెయిన్ ద్వారా అంటే ఆ మూవ్‌మెంట్స్ ద్వారా మీ నెక్ పెయిన్ నుంచి బయటికి రావచ్చు. ఒకవేళ మరీ సివియర్‌గా ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్‌పర్ట్ గైడెన్స్‌లోనే క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర నెక్ పెయిన్‌కి కూడా సెపరేట్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. చాలామంది జాయిన్ అయ్యి ఈ పెయిన్ నుంచి రిలీఫ్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే మన డే టు డే లైఫ్‌లో నెక్, బ్యాక్ బెండ్ అనే విషయం మనం మర్చిపోతున్నాం. కాబట్టి ఈ బ్యాక్ బెండ్ మూవ్‌మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కూర్చోవడానికి గ్యారంటీ ఏం లేదు. కింద గాని, చైర్‌లో గాని కూర్చోవచ్చు. బట్ ఒక్క గ్యారంటీ ఏంటంటే మీ బ్యాక్ ఖచ్చితంగా స్ట్రెయిట్ ఉందా లేదా చూసుకోండి. అయితే ఇక్కడ వాల్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం కాబట్టి మీరు వాల్‌కెళ్ళిపోతే మళ్ళీ మూవ్‌మెంట్స్ ప్రాబ్లమ్ అవుతాయి. సో, దీంట్లో మరియు బ్రెత్ కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మనం బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి పొరపాటున కూడా ఫార్వర్డ్ బెండ్ చేయకండి. ఆల్రెడీ ఫార్వర్డ్ బెండ్ చేసి మీరు నెక్ పెయిన్ తెచ్చుకున్నారు. ఏదో వీడియోస్ చూసేసి ఎవరో చెప్పారని చెప్పి ఫార్వర్డ్ బెండ్ మాత్రం అసలు పొరపాటున చేయొద్దు. అండ్ ఎస్పెషల్లీ మీ ఏజ్ గనుక 40+ ఉంటే అసలే చేయకూడదు. రైట్? సో, ఫస్ట్ ఇలా బ్యాక్ స్ట్రెయిట్‌గా పెట్టేసి రైట్ బ్రీత్ ఇన్ చేస్తూ వీలైనంతగా బ్యాక్ స్ట్రెచ్ చేయండి. ఓకే. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు రండి. బట్ ముందుకొచ్చే క్రమంలో ఇక్కడే మీ తలని ఆపేసేయండి. మళ్ళీ దాన్ని ఇలా కిందకి తీసుకొచ్చి మీ ఉన్న నెక్ పెయిన్‌ని అగ్రివేట్ చేసుకోకండి. ఓకే. సో, ఒక 5 కౌంట్ హ్యాపీగా చేసేసుకోవచ్చు. రైట్. బ్రీత్ ఇన్, స్ట్రెచ్ బ్యాక్, బ్రీత్ అవుట్, కమ్ సెంటర్ అండ్ స్టాప్. డోంట్ గో ఫార్వర్డ్. ఇన్, అవుట్, ఇన్, అవుట్. ఓకే. సో, ఇదొక వేరియేషను. రెండో వేరియేషన్ రొటేషన్. మళ్ళీ రొటేషన్‌లో కూడా ఫుల్ రొటేషన్ చేయకండి. ఫార్వర్డ్స్ రొటేషన్ పొరపాటున కూడా చేయకండి. ఓన్లీ మనం హాఫ్ రొటేషన్, బ్యాక్ రొటేషన్ మాత్రమే చేస్తాము. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో మళ్ళీ కంటిన్యూయేషన్ క్లాక్‌వైస్ కానీ, కంటిన్యూయేషన్ యాంటీ క్లాక్‌వైస్ కానీ చేయకూడదు. రిలింగ్ సెన్సేషన్ వస్తుంది. సో, ఒక క్లాక్‌వైస్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ యాంటీ క్లాక్‌వైస్ చేయండి. లేదా మీరు యాంటీ క్లాక్‌వైస్ స్టార్ట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మళ్ళీ క్లాక్‌వైస్ చేయండి. సో, ఫస్ట్ థంబ్ రూల్ ఏంటంటే ఈ ఇయర్‌ని తీసుకొచ్చి షోల్డర్ దగ్గర టచ్ చేస్తాం. అక్కడి నుంచి మన రొటేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇలా నెమ్మదిగా హాఫ్ సర్కిల్ కంప్లీట్‌గా ఆల్ డైరెక్షన్‌లో మళ్ళీ ఇక్కడ రైట్ వచ్చేస్తాం. మళ్ళీ సేమ్ అలాగే చెప్పాను కదా! కంటిన్యూ క్లాక్‌వైస్, కంటిన్యూ యాంటీ క్లాక్‌వైస్ చేయకూడదు. ఓకే. దెన్ అగైన్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. రైట్. సో, దీంట్లో బేసిక్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మీ నెక్ ఎంత బ్యాక్ స్ట్రెచ్ అవుతే మీకంత రిలాక్సేషన్ వస్తుంది. ఏదో మామూలుగా ఇలా తిప్పమన్నా గాని ఇలా తిప్పేస్తే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏదో మీరు వాట్ యూ కెన్ సే మ్యాజిక్ షోలో టాకింగ్ డాల్ తలకాయ తిప్పినట్టు తిప్పడం తప్పితే వేరే ఏమి ఉండదనమాట. ప్రాపర్ రొటేషన్ చేయండి. వీలైనంత బ్యాక్ స్ట్రెచ్ చేయండి. ఆ స్ట్రెచింగ్‌ని మీరు ఫీల్ అవ్వండి. ప్రతి యాంగిల్‌లో, ప్రతి పోజ్‌లో ఫీల్ అవ్వండి. అందుకే చెప్తున్నా ఫస్ట్ లెఫ్ట్ ఇయర్‌ని తీసుకెళ్ళి లెఫ్ట్ షోల్డర్‌కి టచ్ చేసి అక్కడి నుంచి నెమ్మదిగా రైట్ వీలైనంత స్లోగా మళ్ళీ రైట్ ఇయర్‌కొస్తారు. రైట్. ఈ ప్రాసెస్‌లో బ్యాక్ మాత్రం ఖచ్చితంగా స్ట్రెయిట్‌గా ఉండాలి. ఎటువంటి పరిస్థితిలో బ్యాక్ బెండ్ చేయకూడదు. మళ్ళీ రైట్. సో, ఈ విధంగా స్టార్టింగ్‌లో మీకెంత కంఫర్ట్ ఒక 3 రౌండ్స్ లేదా 5 రౌండ్స్ ఎంత కంఫర్ట్ ఉంటే అంత కంఫర్ట్ రౌండ్స్ మీరు చేసుకుంటారు. నెమ్మదిగా వీక్ బై వీక్ లేదా 10 డేస్‌కోసారి అలా నెమ్మదిగా కౌంట్ అనేది పెంచుకుంటారు. కంగారు లేకుండా నిదానంగా నేనైతే 2 మూవ్‌మెంట్స్ చూయించానో ఈ 2 మూవ్‌మెంట్స్ చేసుకోండి. మీకు మోడరేట్‌గా గనుక ఉంటే హ్యాపీగా మీ నెక్ పెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది. మీకు ఒకవేళ ఇంకా సివియర్‌గా ఉంటే ఎక్స్‌పర్ట్ గైడెన్స్‌లో చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ మన దగ్గర క్లాసెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా వేరే టాపిక్స్ ఏది కావాలో మీరు కామెంట్‌లో తెలియజేస్తే వాటిపైన కూడా మేము మీకు
వీడియోస్ చేసి మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ.